जनरल बिपिन रावत की जनरल बिपिन रावत की ब्रिगेडियर लीडर साहब के ब्रिगेडियर लीडर साहब के नायक कुलदीप सिंह के नायक कुलदीप सिंह के नायक साई तजा के नायक साई तजा के नायक लीडर जनरल बिपिन रावत से जनरल बिपिन रावत से भारत माता के भारत माता के जनरल बिपिन रावत से ब्रिगेडियर भारत माता की भारत अमर है भारत माता की जय भारत माता की जय अमर रहे देश కోసం ప్రాణార్పించిన సైనికులు అమర్ రహే అమర్ రహే జై జై అమర్ రహే सीरीएससीबी अमरुल्ला की जोहार जोहार की भारत माता की भारत माता की जोहार भारत माता की भारत माता की మన భారతదేశంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రినది దళాల అధిపతి బిపిన్ రావత్ గారు, వారితో పాటు వారి సతీమణి గారు మరియు సైనికులు 11 మంది చనిపోవడం జరిగింది. వారి వల్ల భారతదేశానికి చాలా నష్టం. వారి కుటుంబాలకు మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు వాళ్ళను వాళ్ళ ఆత్మశాంతి జరగాలని చెప్పేసి, అలాగే ఇలాంటి ప్రమాదాలు ముందు జరగకూడదని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన, ముందు ఇలాంటి జరగకూడదని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ మరోసారి ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. బిపిన్ రావత్ గారు అందించిన సేవలు సైనికుడిగా, అలాగే డిఫెన్స్, ఇలా 3 అసలు వారి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. చాలా అద్భుతమైన సేవలు అందించారు భారతదేశానికి. చాలా మంచి పేరు తీసుకొచ్చారు. వారి అడుగుజాడలో ఎంతోమంది సైనికులు పనిచేశారు. వారి గురించి ఎంత చెప్పినా తీరంది. కాబట్టి వారు చాలా బాధాకరమైన సంఘటన, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటన ఫ్యూచర్లో జరగకూడదని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసినాం. వారిని మనం చిరకాలంగా గుర్తుంచుకొని మన ఆరవైద్యులందరూ ఐక్యంగా ఉండి వారి ఆశలు నెరవేర్చాలని కోరుతూ రోషయ్య గారి సంతాప సభ. సో రోషయ్య గారు మన కుల పెద్దగా వాళ్ళు అభివర్ణిస్తారు జనం కూడా, మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వారికి వాక్చాతుర్యం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, మనందరికీ కూడా తెలుసు. చాలా పెద్ద పదవులు కూడా అనుభవించి మనందరికీ కూడా సత్సంబంధాలతో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆ రోజులలో ఇవాళ 88 సంవత్సరాల తర్వాత ఆ 4వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. వారి మ్యారేజ్ డే 4వ తారీఖేనట, పుట్టినరోజు 4వ తారీఖే, చనిపోయిన రోజు కూడా 4వ తారీఖే. అంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటే వారు సరే ఇవాళ సభ్యులై ఉన్నారు, కానీ వారికి అమరులు చెప్పుకోవడానికి బాధగా ఉంది. ఎందుకు అంటే మనందరికీ కూడా తెలుసు, కుల సంఘాలలోనే కాదు, మనోడు స్పీకర్గా మరియు ఆర్థిక మంత్రిగా
మరియు కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రముఖులతోటి, రాష్ట్ర నాయకులతోటి, కేంద్ర నాయకులతోటి, రాజకీయ పరంగా, కుల పరంగా అందరితో కూడా సత్సంబంధాలు ఉండే వ్యక్తి. మన మిత్తింటి గారికి అయితే బాగా సత్సంబంధాలు ఉండే, చాలామందికి తెలుసు. మిత్తింటి గారు పోగానే మేము వెంకన్నా బాగైనా అనేది. నేను 2009లో రోషయ్య గారి దగ్గరికి నన్ను తీసుకుపోయిన సందర్భంలో 2-3 సార్లు పరిచయం చేయించిన తర్వాత ఏదో న్యాచురల్గా పెద్ద మనిషికి నమస్తే పెట్టాలి, దండం పెట్టాలి, వదిలేయాలి అనుకునేది. అయితే నేను చెప్పుకొని ఇవాళ ఆ బాధ అనుకోకుండా మైపాదులోనే చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు. మైపాదు జిల్లా ఎలక్షన్ల గురించి గౌరీశంకర్ గారి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఎదురుపోయి నమస్తే అని ఇట్లా పెడితే వరంగల్ బాగైనా అని ఇచ్చాను. నేను గుర్తుపడతాడో పట్టడో అని నేను అనుకున్నాను. ఆ ఏజ్లో మొన్న జరిగింది కూడా కొన్ని సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు. కానీ నేను పోయింది 7-8 సార్లు మాత్రమే. ఆ 7 సార్లు కూడా సరే వారి వయసును పిలిపించి పాదాభివందనం చేసుకునేవాడిని, దండం పెట్టేవాడిని, పక్కన కూర్చోమనేది అటు కూర్చునేది. ముచ్చట్లు వెంకన్నతోటే మాట్లాడేవాడు కదా, ఇంకే సంగతులు అనేవాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. మేము అంటే మామూలుగా మేము అనుకునేవాడిని అంటే అంత పెద్దోడు మనల్ని గుర్తుంచులే గుర్తుంచుకుంటాడులే అనుకొని వెంకన్న వీళ్ళందరూ కూడా మన వాళ్ళు ఆడ రోషయ్య గారు వచ్చిండు టైలర్ దిగిడు మాట్లాడు అంటే వీళ్ళందరూ ఎదురు కూడా మాట్లాడడం జరిగింది. వీరన్ని ఇంట్లోనే జరిగింది. వీరన్ని ఇంట్లో ఉన్నప్పుడు కానీ మనల్ని గుర్తిస్తాడు దాన్ని చెప్తాను పక్క నిలబడి ఇట్లా 2 చేతులు దండం పెట్టారు. ఎవరు కూడా పక్కనే చెప్పింది లేదు వరంగల్ బాగా ఇట్లా. అప్పుడు గుడ్ల నిండా నీళ్ళు తీసుకొని చాలా ఆవేదన పడ్డారు. అబ్బా అంత ఘోరంగా గుర్తించుకునే అప్పుడు ఇంకా మాస్కులో గిస్కులో కూడా వచ్చినాయి ఏం కాదు. అరే ఇతనికి ఇంత జ్ఞాపక శక్తి, ఇంత విధానం ఉండడం వల్లనే వాళ్ళ కుల పెద్దగా రోషయ్య గారిగా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాలలో కూడా మనందరికీ తెలుసు. ఎక్కడికైనా పోతే మేము బయటలో మనగానే రోషయ్య అని అడిగేవాళ్ళు, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి వారి సంతాప సభ చేసుకుంటామని చెప్పి కూడా మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మైపాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ దాని తర్వాత 3వ సంవత్సరం ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఏలుకుంటూ అబద్ధాలు మాటలు చెప్పి 8 సంవత్సరాలు సాగింపు చేస్తున్నారు. 8 సంవత్సరాలు గవర్నమెంట్ రాకముందు తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ఏమేమి వాగ్దానాలు చేసిందో ఏ వాగ్దానాలు కూడా పూర్తి కాలేదు. ఇరిగేషన్ పేరిట లక్షలాది వేలాది కోట్ల రూపాయలు కాజేసింది. తర్వాత ఎక్సైజ్ సారా కాంట్రాక్టర్ల మీద లక్షలాది వేల కోట్లు చేసింది. ఇలా ఉంటూ ఏది కూడా ఈ వరకు 8 సంవత్సరాల వరకు ఏది కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినా ఏమాత్రం లేదు. దళిత బంధువు ఫెయిల్, డబుల్ బెడ్రూమ్ ఫెయిల్, ఇంటింటికి ఉద్యోగం ఫెయిల్, 12% రిజర్వేషన్ ఇస్తారన్నది ఫెయిల్, మైనార్టీకి 12% ఇస్తారన్నది ఫెయిల్, ఎల్కేజీకి పీజీ అన్నది ఫెయిల్. ఏది కూడా పూర్తి స్థాయి చేయకుండా 8 సంవత్సరాలు ప్రజలను మోసం చేస్తూ ఇవాళ వరకు కాలం నడిపిస్తున్న చంద్రశేఖర్ రావు. దానితో పాటు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా గవర్నమెంట్ భూములు కూడా నా భూములు అమ్ముకొని అమ్ముతున్నారు. మా భూములు, మా టీఆర్ఎస్ పార్టీ భూములు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూములు అనుకునే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ భూములు అమ్ముతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రజాధికారంలో ప్రజలు వీళ్ళకు పనికొచ్చే గవర్నమెంటా కాదా? పనికిరాని గవర్నమెంట్ ఇది. ఇవాళ మీరు స్వతంత్రం వచ్చినప్పుడు గవర్నమెంట్ భూములలో ఎవరు చేయి పెట్టకుండా ఉంటే ఇవాళ 10 సంవత్సరాలు గవర్నమెంట్ మేము కూడా చేసినాము. కానీ భూములు ఈ విధంగా మేము భూములు అమ్మలేదు. గవర్నమెంట్ భూములు ఏదో ఒక లింకు పెట్టి 54, 55 కాయిదాలు పెట్టి సర్వే నెంబర్లు గవర్నమెంట్ అని డిక్లేర్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ భూములను సాగు చేసుకొని అమ్ముతున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వానికి తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. 8 సంవత్సరాలు అయిపోయింది. రాష్ట్రంలో అనేక పట్టణాలలో హైదరాబాదు నగరంతో పాటు హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో చూసినప్పుడు కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు
తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాలలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో, మేజర్ పంచాయతీలలో, రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో గత అంటే 79-80 కాలం నుంచి ఆ రోజు ప్రధానంగా విద్యుత్ సరఫరా లేకపోవడం, గ్యాస్ లేకపోవడం, కిరోసిన్ తోటి వంటకు కానీ లేదా దీపాలకు ఇటువంటి వాటికి కిరోసిన్ ఒక ప్రధానమైన ప్రజలకు వెలుతురునిచ్చేది కానీ వంట చేసేటువంటి ఒక ప్రధానంగా అంశంగా ఉండేటువంటి పాయింట్ ఉన్నటువంటి రోజులలో ఆ రోజున ప్రభుత్వాలు ఒక పక్క నిత్యావసర వస్తువుల కోసం రేషన్ షాపులు ఇస్తూనే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల సరుకులు సరఫరా చేస్తూ ఉంటే మరొక పక్క కిరోసిన్ హాకర్స్ నెట్లు బల్ల ద్వారా హాకర్స్కు లైసెన్స్ ఇచ్చేసి హాకర్స్ ద్వారా ఇంటింటికి తిరిగి రేషన్ అంటే కిరోసిన్ మన రేషను కార్డు ఉన్నటువంటి ప్రతి వాళ్లకు కిరోసిన్ సరఫరా చేసేట్టుగా ఆనవాయితీ దానికి అనుగుణంగానే ఈ హాకర్స్కు లైసెన్సులు ప్రభుత్వం ఇచ్చింది. దాదాపు ఇప్పటికీ 40 సంవత్సరాలు దాటిపోయింది. 40 సంవత్సరాల కానుంచి కిరోసిన్ హాకర్లు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పాటు మహబూబాద్ పట్టణంలో కూడా 1980 కంటే ముందు నుంచి కూడా ఈ పట్టణంలో కిరోసిన్ హాకర్లు బండ్ల ద్వారా 40 మంది లైసెన్సులు పొంది ఈ యొక్క బండ్ల ద్వారా ఇంటింటికి కిరోసిన్ తీసుకుపోయి సరఫరా చేసి ఈ పట్టణ ప్రజలకు సేవలు అందించినటువంటి ఈ కిరోసిన్ హాకర్లు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో వచ్చినటువంటి పరిణామాలు గ్యాస్ బాగా ఉత్పత్తి కావడం, గ్యాస్ ప్రతి ఇంటికి గ్యాస్ ఇవ్వడం, లేదా దాని ద్వారా లేదా ఎలక్ట్రిసిటీ కూడా ప్రతి కుటుంబాలకు రావడం ద్వారా ఇవాళ కిరోసిన్ అనేటిది వాడకాన్ని తగ్గించింది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే. దాని ద్వారా ఇవాళ గత 40 ఏళ్ల కానించి కిరోసిన్ హాకర్ ద్వారా ఇదే ప్రధాన కుటుంబ ఆదాయంగా బతికినట్టుగా 40 కుటుంబాలు ఈ పేదవాళ్ళందరూ కూడా, అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళు ప్రధానంగా 40 కుటుంబాలు ఇక్కడ మొత్తం కూడా రోడ్డున పడిపోయినట్టుగా పరిస్థితి. అయితే గతంలోనే రాష్ట్రంలో ప్రభుత్వానికి అనేక సార్లు రాష్ట్ర వ్యాప్తంగా కిరోసిన్ హాకర్ల సంఘం వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు తర్వాత విన్నవించుకోవడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు, కొంతమందికి అటెండర్ ఉద్యోగం ఇస్తామన్నారు, కొంతమంది రేషన్ షాప్ డీలర్ ఇస్తామన్నారు, లేదా కొంతమందికి లోన్లు చేసి ప్రత్యామ్నాయ ఆదాయాన్ని సమకూర్చి ఆ విధంగా కుటుంబాలను ఆదుకుంటామని చెప్పినట్టుగా ప్రభుత్వం ఇవాళ వీళ్ళ మీద కనీసం ఇంతవరకు ఎలాంటి యొక్క ఆదరణ కల్పించినట్టుగా పాపాన పోలేదు. ఇవాళ ఈ కుటుంబాలు మొత్తం కూడా చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఈ పట్టణానికి సేవలు అందించేట్టుగా ఈ యొక్క కుటుంబాలు ఇవాళ చాలా దీనస్థితిలో ఇవాళ ఉన్నట్టుగా పరిస్థితుంది. కాబట్టి కుటుంబాల మొత్తం కూడా అర్థాకలతో జీవిస్తున్న పరిస్థితుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, గౌరవ తహసీల్దార్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కుటుంబాలు మొత్తం కూడా చాలా దీనస్థితిలో ఉన్నాయి, ఆకలి అర్థాకలతో జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు కానీ, లేదా కంట్రోల్ షాప్ డీలర్లు కానీ, లేదా ఇంకేదైనా రుణాలు ఇచ్చినా కానీ ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలనేది మేము కిరోసిన్ హాకర్ల సంఘం తరఫున సిపిఎం పార్టీకి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ మహబూబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు అనగా 14, 15, 16 తారీఖులలో పార్టీ శ్రేణులకు అంటే ముఖ్యమైన విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులకి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబాద్ పట్టణంలోని ఎస్వి విద్యాలయం అంటే ఎస్వి బీఈడి కళాశాల ఈదులపూసపల్లి రోడ్డులో గల కళాశాలలో ఈ యొక్క శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 14వ తారీఖు ప్రారంభమయ్యే శిక్షణ శిబిరాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు డికేఆర్ అన్న గారు హాజరవుతున్నారు. వారు ఈ యొక్క శిక్షణ శిబిరాలని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి పార్టీ బాధ్యులు, వివిధ మోర్చాలకు సంబంధించిన బాధ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క శిక్షణ శిబిరాలకు హాజరై పార్టీ నిర్మాణం, దేశంలో పరిపాలన సాగిస్తున్న గౌరవ నరేంద్ర మోడీ గారు సాధించిన విజయాలు, ఈ యొక్క
జాతీయత, ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి, వీటిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. వీటిని ప్రతి కార్యకర్త విని ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మాయా విధానాలను ఎండగట్టేందుకు, వారి యొక్క అబద్ధపు పాలనను అంతమొందించేందుకు ఉపయోగపడేలా తయారు కావడానికి ఈ యొక్క శిక్షణ తరగతులు దోహదపడతాయి. తప్పకుండా 14వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు హాజరయ్యే ప్రతి శ్రేణులు వారు వాడుకునే బట్టలు, తర్వాత పక్క బట్టలతో సహా 3 రోజులకు సరిపోను బట్టలతో సహా హాజరు కావాలని, వచ్చిన కార్యకర్త తిరిగి 16వ తారీఖు సాయంత్రం మాత్రమే వారి ఇళ్లకు పోయే అవకాశం ఉన్నందున తప్పకుండా పార్టీ శ్రేణులు, పార్టీ బాధ్యులు హాజరై ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాం.